హలో ఆన్లైన్ మిత్రులారా, వెల్కమ్ టు జిఆర్ఎస్ ఫ్యామిలీ. ఆషాఢ మాసం అయితే వచ్చేసింది. ఇది అమ్మాయిలకి ఆషాఢ మాసం బదులు గోరింటాకు మాసం అని అయితే పెట్టాల్సింది, అంతే కదా అమ్మాయిలు. ఈ మాసంలో నాకు ఒక మంచి వీడియో అప్లోడ్ చేయాలనిపించింది, అందుకే ఈ వీడియోని అయితే తీశాను. ఈ వీడియో చూసిన వెంటనే మీకు మీ అమ్మగారు అయితే గుర్తొస్తారు. మనం అమ్మ దగ్గర కూర్చొని గోరింటాకు పెట్టుకుంటూ మాట్లాడిన ముచ్చట్లు గుర్తున్నాయా? ఆ ముచ్చట్లనే ఫన్నీ వేలు ఈ వీడియో కింద తీసాము. ఈ వీడియోలాగా కాదు, ఇంట్లో లాగానే ఉంటుంది కాబట్టి ఈ వీడియోని అందరూ చూసి ఫన్నీగా ఎంజాయ్ చేయండి. అలాగే చూసిన తర్వాత నా వీడియోని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నో నా వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, వీడియో కంటెంట్ అర్థమైనట్టుంది. ఒక చిన్న ఇంట్రో వేసుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఇలా సెల్లు చూస్తూ కూర్చోపోతే ఆషాఢం వచ్చి వారం అయింది. గోరింటాకు కోసుకొద్దాం, వస్తావా? ఏంటి గోరింటాకు కోయడానికి వెళ్తున్నావా? ఆగాగు, ఎర్రగా పండడానికి లేతాకు కోయాలో ముద్రాకు కోయాలో చూసి చెప్తా, వెయిట్. మా ఉండవే, ముద్రాకు కోస్తే ఎర్రగా పండిద్దంట. నేను కోసేసాలే కానీ దీన్ని కొంచెం మిక్సీలో వేయి. ఏంటి అప్పుడే కోసేసావా? నాకు తెలుసులేవే, నేను ముదిరాక్కే కోసాను. తెలుసా నీకు ముందే? మరి ముందే చెప్పచ్చుగా, నేను వినేదాన్నేగా. టైం వేస్ట్ అంత. మీరు ఎప్పుడన్నా నా మాట నమ్మారా నేను చెప్తే వినడానికి? అమ్మ, మన ఇంట్లో రోల్ ఉందా? రోడ్లో అయితే ఇంకా ఎర్రగా పండిద్దంట. అర్థమైంది. మిక్సీ పడతావా? ఇంకా మిక్సీ పడతాను ఉండు. అసలు ప్రాసెస్ ఇప్పుడే స్టార్ట్ అయింది. దీంట్లో ఏయో వేస్తే ఎర్రగా పండిద్దంట, రెడ్ కలర్లో పండిద్దంట. ఉండు, వెయిట్. నేను రుబ్బేసానులే కానీ ఇక పెట్టుకోవడానికైనా వస్తారా రారా మీరు? ఏంటి అప్పుడే రుబ్బేసావా నువ్వు? దీంట్లో పెరుగు, పంచదార, బిర్యానీ ఆకు, చింతపండు, నానబెట్టిన చింతపండు వేస్తే ఎర్రగా పండిద్దని చెప్తున్నారు. నువ్వు అప్పుడే రుబ్బుకొచ్చేసావేంటి? ఈ ఆషాఢ మాసంలో ఏ చెట్టాకైనా ఎర్రగానే పండిద్ది రా, ఏం కాలేదు. నేనైనా మజ్జిగ అవన్నీ వేసాను, రా పెట్టుకుందాం రా. అవన్నీ వేసావా? బిర్యానీ ఆకు వేయలేదా? బిర్యానీ ఆకు కూడా ఏమని చెప్తున్నారు, అప్పుడే రెడ్ కలర్లో పండిద్దంట. సరేలే, పెట్టుకుందాం రా. ఇందాక నుంచే చూస్తున్నావు ఫోన్. అమ్మా, నువ్వు పెట్టుకుంటావా గోరింటాకు? నేను తర్వాత పెట్టుకుంటాను. అది వీళ్ళందరూ కొత్తగా వ్యాజ్లిన్ రాసి ఆకుతో గోరింటాకు పెట్టుకుంటున్నారు. నేను ఇది ట్రై చేస్తాను, నాకు ఇది బాగా నచ్చింది. ఇదిగో ఇలా ఎర్రగా పండుతుంది. ప్లీజ్ అమ్మా, ఇది పెట్టుకుంటా నేను. రుబ్బింది నువ్వు పెట్టేసుకో, ఓకేనా? ఫోన్ అసలు ఆ ఫోన్ లాక్కుంటా ఉన్నా కానీ ఆ ఫోన్ అట్లీస్ట్ డిజైన్ అన్న మంచిగా చూసుకొని అమ్మా. నన్ను మంచిగా గోరింటాకు పెట్టుకొని ఇచ్చేటట్టే లేవు నువ్వు. అమ్మ, ఈ డిజైన్స్ అన్ని బాగాలేదులే కానీ నువ్వు ఎప్పుడు పెట్టే చందమామే పెట్టేసే. ఏంటి ఇవన్నీనా? చీపురు పళ్ళలో, కవర్లో, పేపర్లో వాటర్, మళ్ళీ కూర్చున్న కాడి నుంచి లేపుతానే ఉంటావుగా నన్ను. అందుకే ముందే రెడీ చేసుకున్నా. అది వెళ్ళి పెట్టుకున్నా. ఇంకా ఏంటి అలా లిప్స్కి పెట్టుకుంటున్నావు గోరింటాకుని? ఇందాకే ఒక కొత్త రీల్ చూసా. లిప్స్ కి, ఐబ్రోస్ కి పెట్టుకుంటే ఐబ్రోస్ నల్లగా, లిప్స్ ఎర్రగా అవుతాయి అంట. ట్రై చేద్దామని ట్రై చేస్తా. ముందది అక్కడ పెట్టు, గోరింటాకు నోట్లోకి వెళ్తే పిచ్చెక్కింది. ఇంకా ఎంతసేపు ఉంచుకోవాలి గోరింటాకు? అందుకే నేను నైట్ పడుకునేటప్పుడు పెట్టుకొని కవర్లు చుట్టేసుకొని పడుకుంటా అని చెప్పాను కదా. ఈగలు కూడా ఇప్పుడే వచ్చేస్తాయి.
అమ్మా ఆకలి వేస్తుంది, ఏదన్నా తినడానికి నోట్లో పెట్టచ్చుగా. అమ్మా 1 అవర్ అయిందా? దురద పడుతుందే, ఒకసారి ఇట్రా, దురద పడుతుంది. ఇక చాలే, వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని ఆయిల్ అప్లై చేసుకోపో. గోరింటాకు పెట్టుకున్నా అత్తయ్య గారు, ఒక 2 అవర్స్ వరకు నన్ను డిస్టర్బ్ చేయకండి. రాలేదా? 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాగా 1 అవర్ కోసం. ఏంటి అప్పుడే 2 అవర్స్ అయిపోయిందా? అబ్బా, ఒకటే కాళ్ళు పగుళ్ళు నొప్పులు. గోరింటాకు కాళ్ళకి ఇలా మొత్తం పెట్టుకుంటే ఇంకా నొప్పులు పగుళ్ళు పోతాయి, హ్యాపీగా ఉండొచ్చు. వాళ్ళు అన్నమాట ఒకటే, కానీ మన రియాక్షన్సే వేరు. అది ఎలా ఉంటుందో చూసేద్దామా? అయితే ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీకు నా వీడియో నచ్చిందనే అర్థం. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరైతే గోరింటాకు పెట్టుకున్నావా? ఏది చూపి. అంత ఎర్రగా పండినట్టుందే, నాది చూడు ఎంత ఎర్రగా పండిందో. అంత ఎర్రగా పండకపోతే మంచి మూడు రాడు. అంటే ఈ విషయం కూడా తెలియదా మీకు? ఒక్కొక్కరి స్కిన్కి ఒక్కొక్కలాగా పండుతుంది. నాది వేడి ఒళ్ళు, అందుకే ఎర్రగా పండదు, ఆరెంజ్ కలర్లో ఉంటుంది. అంతేగాని ఎర్రగా పండకపోతే మంచి మొగుడు రాడనేది ఏమీ లేదు. అసలు ఇదంతా మా అమ్మ వల్లే. తినమరిగిన కోడి ఇల్లుకి కూసిందని నీ గోరింటాకు పండకపోతే నేనేం చేశానే? మరి గోరింటాకు ఎర్రగా పండకపోవడానికి కారణం నువ్వేగా. నేను యూట్యూబ్లో చూసి మంచిగా వీడియో చూసి చెప్తానంటే వినకుండా పట్టేశావు. వేసావు. ఏమేసావు? నేను బిర్యానీ ఆకు ఏమన్నా వేసావా? మజ్జిగ, పంచదార, వక్కే కాదు, బిర్యానీ ఆకు కూడా వేయాలి, అప్పుడే ఎర్రగా పండిద్ది. అంటే ఎర్రగా పండనే లేదు. చిన్నప్పుడు మా పక్కింటి ఆంటీ చెప్పిన సామెతే కరెక్ట్ అయింది. అంతేలేండి, పెంపకాన్ని బట్టే బిడ్డ. పండలేదని ఫీల్ అవుతున్నట్టున్నారు పాపం. ఈ సామెతలన్నీ నమ్మకూడదని నాకు మీతో పెళ్ళయ్యాకే తెలిసింది.